హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. మిత్రులారా, ఈరోజు మనం ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లో ఫస్ట్ అప్పీల్ గురించి తెలుసుకుందాం. మిత్రులారా, ఫస్ట్ అప్పీల్ అంటే సెక్షన్ 96 ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. ఫస్ట్ అప్పీల్ని డీల్ చేసేటటువంటి సెక్షన్ సిపిసిలో ఏంటంటే సెక్షన్ 96 డీల్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 96 డీల్స్ అబౌట్ ది Section 96 provides the statutory right to file first appeal from a decree passed by a court exercising original jurisdiction. ఏదైతే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఒక డిగ్రీ పాస్ అవుతుందో ఆ పాస్ అయిన డిగ్రీకి సంబంధించి ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో ఆ అగ్రీవ్డ్ పార్టీ అప్పీల్కి వెళ్ళడానికి స్టాట్యుటరీ రైట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సెక్షన్ 96 సిపిసి ద్వారా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రయల్ కోర్టులో ఒక డిగ్రీ పాస్ అయితే ఆ డిగ్రీ ఒకరికి ఆమోదం కావచ్చు, మరొకరికి ఆమోదం కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో వారు స్టాట్యుటరీ రైట్గా వారు అప్పీల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి రైట్ని ప్రొవైడ్ చేసేటటువంటి సెక్షనే సెక్షన్ 96 సిపిసి, ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. దిస్ సెక్షన్ డీల్స్ అబౌట్ ఫస్ట్ అప్పీల్. దీన్నే ఫస్ట్ అప్పీల్ అని చెప్పి, అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి పాస్ అయినటువంటి డిగ్రీ నుంచి మనం కనుక అప్పీల్కి వెళితే దాన్ని ఫస్ట్ అప్పీల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇన్ సివిల్ ప్రొసీజర్ as it follows a party aggrieved by a decision of trial court to change it before a higher court. అంటే ఏదైతే ఒక బాధితుడు ఉంటాడో, ఒక అగ్రీవ్డ్ పర్సన్ ఉంటాడో ఒక డిగ్రీ నుంచి, ఆ డిగ్రీని అతనికి అనుకూలంగా కావాల్సినటువంటి గ్రౌండ్స్ని రాసుకుని అతను మరలా అప్పీల్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఫస్ట్ అప్పీల్ అని చెప్పి అంటాం. అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఏదైతే ఒక డిగ్రీ వచ్చిందో ఆ డిగ్రీకి సంబంధించి ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటాడో అతను అప్పీల్కి వెళ్తాడు. ఇది స్టాట్యుటరీ రైట్. ఇది అంటే కొన్ని సందర్భాల్లో ఆ రైట్ కూడా అతనికి ఉండదు. అది ఎక్కడో ఫర్దర్గా మనం చూద్దాం. సో ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఏదైతే డిగ్రీ పాస్ అవుతుందో ఆ డిగ్రీని బేస్ చేసుకుని ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ పైకోర్టుకి అప్పీల్కి వెళ్తాడో దాన్ని ఫస్ట్ అప్పీల్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095 9.